దెయ్యాలు నిజంగా ఉన్నాయా? అవును, మనం చిన్నప్పటి నుండి చాలా మంది నిజంగా దెయ్యాలు ఉన్నాయి, ఉంటే అవి ఎలా ఉంటాయి అని చాలా మందికి డౌట్ ఉంది కదా. అందుకే దెయ్యం మీద పూర్తిగా రీసెర్చ్ చేసి దానికి తగ్గ ప్రూఫ్స్ తో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎర్లీ 80s లో ఫాక్స్ సిస్టర్స్ అనే ముగ్గురు అక్క చెల్లెలు ఉండేవారు. వాళ్ళందరికీ ఏం చెప్పేవారంటే దెయ్యాలు నిజంగా ఉన్నాయని, మేము వాటితో మాట్లాడగలమని నమ్మించి అక్కడ జనాల్ని మోసం చేసేవాళ్ళు. అందరూ నమ్మే విధంగా చిన్న చిన్న శబ్దాలతో అలాగే కొన్ని వస్తువులకి దారాలు కట్టి లాగడం వంటి పనులు చేసి దాంతో అక్కడికి వచ్చే ప్రజలు కూడా దాన్ని చూసి నిజంగానే నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఆ ముగ్గురు సిస్టర్స్ లో ఒక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమని చెప్పేవాడంటే దెయ్యాలనేవి చాలా పవర్ఫుల్ అని, వాటి గురించి జనాలకి చెప్పి నమ్మించి మోసం చేయడం చాలా తప్పని, అవి మనల్ని వదిలిపెట్టవని చెప్పేవాడు. అయితే కొన్ని రోజులకు వాళ్ళ హస్బెండ్ మరణించాడు. దాంతో వాళ్ళ ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చి పట్టిన దానిలో ప్రవర్తిస్తుంది. దెయ్యాల గురించి తప్పుగా చేయడం వల్ల ఇదంతా అయిందని భావించి వెంటనే అక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఇదంతా మేము డబ్బుల కోసం ఆడుతున్న డ్రామా అని చెప్పేస్తారు. దాంతో ఆ ప్రజలు డబ్బుల కోసం మమ్మల్ని ఎంతగా మోసం చేస్తారా అని ఆ ముగ్గురు అక్కా చెల్లెల్ని ఆ ఊరి నుంచి తరిమేస్తారు. అలాగే మనం ఇంకొక కథ కూడా విందాం. 1980లో ఒక హిందీ హారర్ మూవీ రిలీజ్ అయింది. అందులో యాక్టర్స్ ఒక రోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా వాళ్ళని యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఇది హర్రర్ సినిమా కదా, ఈ సినిమా తీస్తుండగా మీకు ఏమైనా పారానార్మల్ యాక్టివిటీస్ వినపడ్డాయా అని అడిగారు. దానికి అందులో పనిచేసిన హీరోయిన్ ఒక రోజు తమ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంట్లో పడుకున్న టైంలో సడన్ గా తన పక్కన ఎవరో పడుకున్నట్టు కనిపించింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అక్కడ ఎవరూ లేరని తెలుసుకుంది. కానీ ఫస్ట్ టైం చూసింది ఒక దెయ్యం లాగా తెల్లబట్టలు వేసుకుని ఉంది అని చెప్పింది. అయితే తన తర్వాత రోజు ఒక డాక్టర్ ను కలిసింది. ఆ డాక్టర్ మాత్రం ఇదంతా ఒక ఇల్యూజన్ అని, తను రోజంతా దెయ్యాల పాత్రలో ఉంది కనుక రాత్రి పడుకునే సమయంలో తనకి అలా కనిపించి ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పటి వరకు మీరు విన్న ఈ రెండు స్టోరీలు కూడా దెయ్యాలు లేవని, జస్ట్ డబ్బుల కోసమో లేదా ఫేమ్ కోసమో వాటిని సృష్టిస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది కదా. అయితే ఇవి ఉన్నాయని చెప్పే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2017 ఫేమస్ హాలీవుడ్ హారర్ ఫిల్మ్ అయిన వెరోనికా చిత్రం టీం వాళ్ళు షూటింగ్ చేస్తుండగా ప్రతి అమావాస్య నాడు ఆ ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్స్ రావడం, అలాగే పెద్ద పెద్ద కేకలు వినిపించడం, అమావాస్య రోజు మాత్రమే ఆ ఇంట్లో షూటింగ్ చేయాలంటే చాలా భయమేసేదని ఆ చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ చిత్రం నిజమైన సంఘటనల మీద తీయబడింది అని కూడా వాళ్ళు చెప్పారు. అయితే కొంచెం సేపు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది పక్కన పెడితే ఒకసారి ఆలోచించండి, వీళ్ళు ఎంతమంది దేవుడు ఉన్నారని నమ్ముతారు? వీడెవడరా ఫస్ట్ దెయ్యం అన్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు అని అనుకోవద్దు. మనం అరుంధతి మూవీలో విన్నట్టే దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో సైతాన్ ఉన్నాడనేది కూడా అంతే నిజం. ఇదంతా మాకెందుకురా, మాకు ప్రూఫ్స్ కావాలి అనే కదా మీ డౌట్. ఓకే, కాసేపు సైంటిఫికల్ గా మాట్లాడుకుందాం. సైన్స్ లో మెయిన్ గా 2 ఎనర్జీలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఎనర్జీ, ఒకటి నెగిటివ్ ఎనర్జీ. న్యూటన్ థర్డ్ లా ప్రకారం ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే మన చుట్టూ తిరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ కూడా మన చుట్టూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే గుడిలోకి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గుడిలో అందరూ శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఎటువంటి తప్పుడు పనులు చెడు మాటలు మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. దాంతో పాటు గుడిలో ఉన్న గంట శబ్దం ఓం అనే శబ్దం కింద మనందరికీ వినపడుతుంది. దీనినే మనం సైంటిఫికల్ గా పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఎలా అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాగే కొన్ని ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ గా శ్మశానంలో ఒక రాత్రిపూట శబ్దం వినిపిస్తుంది. అలాగే గబ్బిలాలు రాత్రి చేసే శబ్దాలు చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే పాడుపడ్డ బంగ్లాలు, ఊరి చివర ఉండే ప్రదేశాలు, ఇలా కొన్ని చోట్ల చాలా భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం అక్కడ ఎవరు ఉండకపోవడమే. అర్థం కాలేదు కదా? అంటే కొన్ని ప్రదేశాల్లో ఎవరు ఉండకపోవడం వల్ల అక్కడ వచ్చే గాలి అలాగే ఎక్కువ విశాలమైన ప్రదేశాల వల్ల అక్కడ నుంచి వచ్చే శబ్దం చాలా గట్టిగా వినబడతాయి. సైంటిఫికల్ గా దీన్నే మనం నెగిటివ్ ఎనర్జీ అని అంటాం. ఎలా అయితే మనకి ప్రశాంతత కలిగించే దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతామో అలాగే దెయ్యం ఉందని కూడా నమ్ముతారు. నేను ఇప్పటి వరకు చెప్పినవి మన సైన్స్ కి అంతుచెక్కని విషయాలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.